మోందా తుఫాన్ పంట నష్టంపై 5 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది వివరాలను త్వరగా సేకరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని నిర్దేశించారు చంద్రబాబు. ఇక మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటన తర్వాత సచివాలయంలోని ఆర్డీడీ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 59,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు పత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. 42 పశువులు చనిపోయినట్లుగా తెలిపారు. రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు యథావిధి కొనసాగించాలని సూచించారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సింది వస్తుందని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తామని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలన్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని తెలిపారు సీఎం. ఇక జలాశయాల సమర్థ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బంది రాకూడదని, తాగునీరు కలుషితం అయితే సహించేదే లేదని, డయేరియా కేసులు నమోదు కాకుండా రూరల్ వాటర్ సప్లై అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఒంగోలులో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్తులో పాలన వైఫల్యం కనిపించకూడదని తెలిపారు సీఎం. మోందా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. లక్ష్మి, మోందా తుఫాను ఏదైతే ప్రస్తుతం కొంత తెరిపించిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో, అలాగే కొన్ని చోట్ల చెదురుమదురు గాలులు తప్ప కొంత మిగిలిన ప్రాంతం అంతా కూడా కొంత ప్రశాంతంగా ఉందనే చెప్పాలి. ఎక్కడైతే తుఫాను తగ్గినప్పటికీ కూడా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇంకా కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. అయితే వారందరికీ కూడా సహాయక చర్యలు వేగవంతంగా చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిన్న తుఫాను ఏదైతే ఆయన ఏరియల్ వ్యూ ద్వారా కొంత ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేవి ఆయన చూడటం జరిగింది. దాంతో పాటు డైరెక్ట్ గా ఆయన దిగి వెళ్ళిన పంట నష్టానికి కావచ్చు, ఇదంతా కూడా ఆయన ఏరియల్ వ్యూ సర్వే చేయడం జరిగింది. ఇక మోందా తుఫాన్ పంట నష్టం పైన నివేదికను 5-6 రోజుల్లాగా ఇవ్వాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది వివరాలను త్వరగా సేకరించాలని, అలాగే క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలు ఏవైతే ఉన్నాయో శాస్త్రవేత్తలు పరిశీలించి వాటిని కాపాడేందుకు ఏమైనా అవకాశాలు ఉంటే రైతులకు సూచనలు చేయాలని కూడా నిర్దేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. ఇందులో 59,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు పత్తి, మొక్కజొన్న, మినుములు వంటి పంటలు నీటి మునిగినట్లుగా అధికారులు సీఎంకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 78,796 మంది రైతులు నష్టపోయారని, అలాగే 42 పశువులు చనిపోయినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పంట నష్టానికి సంబంధించినంత వరకు కూడా అధికారులు అంచనా త్వరగా వేసి
ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వారికి ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇక పునరావాస కేంద్రాల్లో ఎవరైతే ఉంటున్నారో వారికి సంబంధించి వారికి అందాల్సినటువంటి ఏవైతే మంచినీళ్లు, మజ్జిగ లాంటివి ఇవ్వడంతో పాటు బాధిత కుటుంబాలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎక్స్‌గ్రేషియా ఉందో దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఎక్కడైతే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇంకా కూడా విద్యుత్ పునరుద్ధరణ కాని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆ ఇళ్లు కోల్పోయిన వారు కావచ్చు, లేకపోతే పూర్తిగా పంట నష్టపోయిన వారు కావచ్చు, అలాగే కొంతమంది మృతులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు సంబంధించి అధికారులంతా కూడా వారి దగ్గరికి వెళ్లి వారికి భరోసా కల్పించడంతో పాటుగా వారికి ఇబ్బందులు లేకుండా ఏదైతే కొన్ని జిల్లాల్లో త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తాగునీరు సరఫరా విషయంలో కానీ లేకపోతే మంచినీళ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ కూడా జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మరొక వైపు ఫ్లడ్ ఎఫెక్ట్ కూడా ఈ రోజు నుంచి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఫ్లడ్స్ కి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీటిని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని సహాయక చర్యలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడే ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కొంత పంట నష్టంతో పాటుగా వారికి విద్యుత్ పునరుద్ధరణ, ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూడడం, అలాగే వరదకి సంబంధించినటువంటి ఇవి కూడా ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండకుండా చూడాలని, అలాగే విద్యుత్ పునరుద్ధరణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఒంగోలు లో కొంత ఏవైతే ఎక్కువగా నీట మునిగిపోయినటువంటి కొన్ని కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదు. కేవలం ఒంగోలులోనే ఎందుకు తలెత్తాల్సిన అవసరం వచ్చింది, ముందు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఎందుకు వైఫల్యం చెందారు అంటూ జిల్లా కలెక్టర్ రాజబాబు పైన కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇక ఏదైతే బాధితులకు నష్టపరిహారం అందించడం కావచ్చు, బాధితులకు సహాయ సహకారాలను అందించేటువంటి విషయంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.